వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగనన్న మాట్లాడినటువంటి మాటల పైన కూడా నారా లోకేష్ గారు అయితే కౌంటర్ ఇచ్చారు. అసలు జగనన్న ఏం మాట్లాడారు, నారా లోకేష్ గారు ఏం కౌంటర్ ఇచ్చారని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా మీరు జగనన్న లేదా నారా లోకేష్ లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా వారికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకైతే తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక జగనన్న ఏంటంటే ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక మనం చూసినట్లయితే ఆయన చెప్పడం హింస, విధ్వంసం, అరాచకీయం, అన్యాయం, అవినీతి గురించి జగనన్న మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ గారు కూడా విమర్శలు అయితే చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కూడా ఒక పోస్ట్ అయితే చేశారు. రాష్ట్రంలో బాధితులను నిందితులుగా చేసినటువంటి చీకటి రోజులు పోయి నెల దాటైంది. అయితే కూటమి ప్రభుత్వం మిగిలినటువంటి అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటి వేళ్లతో సహా పెకలిచ్చేస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు నారా లోకేష్ గారు. ప్రజా తీర్పులో ఉనికి కోల్పోయినటువంటి జగన్ అసత్య ప్రచారాలతోనే అబద్ధపు పునాదులపైన మళ్ళీ నిలబడాలనేసి చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే హత్యా రాజకీయాలంటూ కూడా ప్రభుత్వాన్ని అంటగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే శవ రాజకీయాలు చేసేటువంటి మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మొన్నటి ఎన్నికల ఫలితాలు అనేసి కూడా అది మీకు ఇంకా అర్థం కాకపోవడం ఎలా, అంటే అర్థం కాకపోతే ఎలా అనే ఒక ఉద్దేశంతో కూడా లోకేష్ గారు జగన్ గారిని ఉద్దేశించి చెప్పారు. అయితే నేరాలు చేసి మళ్ళీ వాటిని వేరే వాళ్ళపైన నెట్టివేయడం అనేది మీ కపట నాటకాలకు కాలం చెల్లిపోయిందంటూ కూడా లోకేష్ గారు అయితే చెప్తున్నారు. అయితే ప్రజలు రక్షణకు కట్టుబడి ఉన్నాం, ఏ ఘటనను ఉపేక్షించాం, అలాగే ఏ నిందితుడిని వదిలేదే లేదు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలకు భయపడేటువంటి ప్రభుత్వం కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి ప్రభుత్వం ఇది అనేసి కూడా చెప్పుకొచ్చారు నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా. అయితే జగనన్న ఏదైతే చెబుతున్నారో ఆయన మొదటి నుండి కూడా అయితే హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి లాంటివన్నీ కూడా ప్రస్తుతం ఒక నెల రోజులైనటువంటి కూటమి ప్రభుత్వమే చేస్తుంది అనేసి ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా నిజమా అబద్ధమా అసలు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే అసలు జగనన్నలో ఇంకా మార్పు రాలేదు, ఆ తరహాలోనే మళ్ళీ అబద్ధపు వాగ్దానాలు, అబద్ధపు మాటలతోనే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మొన్నటి ఎలక్షన్స్ చూసినవే కానీ మళ్ళీ అదే తరహాలో ఆయన ప్రయత్నిస్తున్నారనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఏది ఏమైనా ఇందులో నారా లోకేష్ గారు చెప్తున్నది కరెక్టా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది కరెక్టా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జగనన్నకి సంబంధించి, నారా లోకేష్ గారికి సంబంధించి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ప్రతి వీడియోను కూడా మేము ముందుకు తీసుకొస్తాం, మంచి వీడియోలని. కాబట్టి ఆ వీడియోలు మీకు కావాలనుకుంటే మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.